వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టరీ మసాలా. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ అన్నాను. మీరు ఎలా ఉన్నారు అన్నది కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు మన యూట్యూబర్స్ చాలా మంది చేసిన కర్రీ అనమాట. నేను ఇది ఎప్పుడో చేశాను, కానీ వీడియో పెట్టడానికి ఇంత టైం అయింది. ఇది మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం. ఒకసారి ఇంట్లో ట్రై చేయమన్నారు, కానీ ట్రై చేసి ఆయనకి ఎక్కలేదు, నేనే తినేసాను. ఎందుకంటే ఇది మా ఇంట్లో చేసిన కర్రీ కాదనమాట. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చేశాను నేను. ముందుగా ఉల్లిపాయలు బాగా వేపేసుకోండి. దాంట్లో టమాటా పేస్ట్ వేయండి. టమాటా పేస్ట్ వేస్తేనే కర్రీ సూపర్ వస్తుంది. తర్వాత గరం మసాలా, చికెన్ మసాలా, కొంచెం లైట్గా ఉప్పు, కారం అన్నీ వేసి బాగా కలుపుకోండి. ఆ టమాటా పేస్ట్ బాగా దగ్గర పడిపోయి మనం వేసిన ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు కలుపుకోవాలి. నేను దీంట్లో కారం వేసాను అక్కడ, కానీ క్లిప్ మిస్ అయింది, తీయడం మిస్ అయిందనమాట. కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి, బాగా వేపుకోవాలి, కారం పచ్చి వాసన పోయేంత వరకు కూడా. తర్వాత మనకి ఎన్ని వాటర్ కావాలో వాటికన్నా కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే కోడిగుడ్లు ఇప్పుడు మనం వేస్తాం కదా, అవి కొంచెం దగ్గర పడ్డ తర్వాత నాకు వచ్చినట్టు అయిపోద్ది అనమాట. ఎలాగంటే బాగా దగ్గరికి అయిపోయింది గ్రేవీ అంతా కోడిగుడ్లు కంటేసుకుంది. అందుకని నేను వేసిన దానికన్నా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి, అప్పుడు మీకు కొంచెం గ్రేవీ ఉంటుంది. నేను చేసిన తప్పు ఏంటంటే కొంచెం వాటర్ తక్కువ వేసాను. నాకైతే 3 గుడ్లు సరిపోతాయి, నేను ఒక్కదాన్నే కాబట్టి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి అన్నీ వేసుకోండి ఎగ్స్. నేనైతే 3 ఎగ్స్ వేసాను. అస్సలు కలపకండి. ఎగ్స్ వేసిన తర్వాత కలపకుండా కొంచెంసేపు సిమ్లో పెట్టండి, హైలో కూడా కాదు, సిమ్లో పెట్టి వాటిని నేను చూపిస్తున్నాను కదా అలా జాయిగా ఫ్లిప్ చేసుకోండి, లేదంటే ఇరిగిపోద్ది గుడ్డు. మన ఛానల్లో హర్రర్ వీడియోస్ పోస్ట్ చేయట్లేదు ఈ మధ్యన ఏదో కష్టపడి పోస్ట్ చేస్తుంటే మనకి వ్యూస్ కూడా రావట్లేదు అసలు. అంత ఒక సబ్స్క్రైబర్ అయితే ఈ కథలు వింటుంటే నిద్ర వస్తుందని చెప్పారు. ఆ మహానుభావుడు నిజంగా. పోన్లేండి, మన వీడియోస్ ఒకరికి ఉపయోగపడి నిద్రపోయేలా చేస్తున్నా సంతోషమే కదా. లాస్ట్లో కొత్తిమీర వెనుకొని మూత పెట్టుకోండి, లేదంటే కొత్తిమీర అలా ఉన్నా పర్వాలేదు తినేస్తుందంటే తినండి. నేనైతే కొంచెం కొత్తిమీర వేస్తాం కదా అనేసి మళ్ళీ ఫ్లిప్ చేశాను. నేను చెప్పాను కదా, నాకు కర్రీ గ్రేవీ అంతా ఏమీ లేకుండా జస్ట్ కోడిగుడ్లకి అంతా పట్టేసింది. మీరైతే నేను చేసిన కర్రీ అయితే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. మీరు మాత్రం సూపర్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.